ఇవాళ దేశంలో సంబురాలబ్బా మీరుగిన చేసుకునే ఉంటారు. ఒక్క పారే 9 జాగలల్ల టెర్రరిస్ట్ క్యాంపులు లేపేస్తే ఆ మాత్రం ఉంటది కదా. ఏ ఆల్చం ఎందుకు, ఈ వార్తగిన చూసేయండి. జాతీయ జెండాలతోటి జులూస్ తీసుడు, జవాన్లకు జేజేలు కొట్టుడు, పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు జోరుంది దేశమంతా. తెల్లవారుజామున ఈ న్యూస్ విన్నప్పటి నుంచి మాకు చాలా ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఇక్కడ దీపావళి ముందుగా వచ్చినట్టుగా అనిపించింది. పాకిస్తాన్ అనే పేరు మొత్తానికి ఉండకూడదని మా భారతీయులందరూ ఆశిస్తున్నారు. టెర్రరిస్టులు ఇంకోసారి భారత్ వైపు చూడాలన్నా, భారత్ పేరు ఎత్తాలన్నా భయపడే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాన్నాడు అన్నట్టే బద్మాషిగాలను బొందబెట్టిండని మోడీ సార్ను తారీఫ్ చేస్తున్నారు చాలా మంది. మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము దేశం మొత్తం మోడీ గారు వెనుకుంటామని. భారత ఆర్మీ మున్ముందు ఇంకా స్ట్రైక్లు కొనసాగించాలని చెప్పి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇక ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా, ఎక్స్ తీసినా మొత్తం ఇండియన్ ఆర్మీ ఫోటోలే, ఆపరేషన్ సింధూర్ ముచ్చట్లే. రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్లంతా యుద్ధం వస్తే మళ్ళా పోతామంటుండ్రంటే చూడుండ్రిగా. అవసరం ఉన్నది అనగానే కథం ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాజీ సైనికులను ఖచ్చితంగా మేము 100% కరీంనగర్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. మనమంతా కూడా ఈ తరుణంలో భారత సైన్యం, భారత ప్రభుత్వం మరలా యుద్ధానికి పిలిస్తే మన వంతుగా కూడా మనము వెళ్ళాలి. ఒకవేళ యుద్ధం కనుక స్టార్ట్ చేసినట్టయితే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనేది ఉండదు. రాష్ట్రాలు, కులాలు, మతాలు, భాషలు, పార్టీలు, సంఘాలు, గింగాలు గివేం లేవు. గిసొంటి అల్ల దేశం కోసం అందరం ఒక్కటై నిలబడాలి కదా మరి. భారత్ మాతాకి జై.